ఆధారాలు ఉంటే చూపించమనండి, నేనే రిటర్న్లో తనకి ₹1,00,000 ట్రాన్సాక్షన్ చేశానని చెప్తున్నారు. సో ఇన్ని రోజులుగా లేడీ అగోరి ఇప్పుడేం సడన్గా రాలేదు. మనం చూస్తున్నాం చాలాసార్లు, మీరు కూడా ఆర్టీవీ వేదికగా రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎప్పుడు బయటికి రాకుండా ఇప్పుడు ఆన్ ఆఫ్ సడన్ వర్షినితో వివాహం అయిన తర్వాత సదరు మహిళ బయటికి వచ్చి నన్ను కూడా పెళ్లి చేసుకున్నానని చెప్పడంలో అసలు ఏం చూడాలి? దానికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయి? ఒకటండి, అంటే మీకు అంటే రేపు ఆమె వస్తా అన్నారు. మీరు అన్నట్టు ఆర్టీవీ వేదికగా మనం మాట్లాడతాం. అయితే నాకు తెలిసిన సమాచారం నేను మీకు ఇవ్వగలుగుతాను ఒక అడ్వకేట్ గా. సో నిన్న మేము మహిళా కమిషన్ ని అప్రోచ్ అవడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని నేను బయట పెట్టకూడదు, కొన్ని ట్రయల్ మాకు ఇబ్బంది అవుతుంది ప్రాసిక్యూషన్ విషయంలో రేపు పొద్దున దాంట్లో. సో కాబట్టి ఏంటంటే మేము ఒకటొకటి మేము ఆధారాలు బయట పెడతాము. అయితే ఇక్కడ ఆధారాలు అంటే మీ ఉద్దేశంలో మ్యారేజ్ ఆధారాలు కాదండి. ఎందుకు అంటే మీకు తెలియదు, చట్టంలో ఒక వ్యక్తిని బలవంతంగా తాలిపొడి కడితే పెళ్లి అవుతా కాదు కదా, దాని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టాలన్న ఉద్దేశంతో కట్టిన తాలేదు. దాన్ని పెళ్లిగా మేము యాక్సెప్ట్ చేయట్లా, అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయట్లా. కాకపోతే నమ్మించి అంటే నేను ఆ దేవతని ఇప్పుడు ఒకటి మనోజ్ గారు మొదటిదాకా ఆమె అమ్మ అన్నారు. అవును. ఇప్పుడు పురుషుడు అంటున్నారు. మీకు అర్థమవుతుందా? మొదటిదాకా ఆమెను ఎవరన్నారు? నేను కూడా అఘోరి అమ్మ అన్నా, మీరు కూడా అఘోరి అమ్మ అన్నాం. అమ్మ అంటే ఎవరో తల్లి. ఓకేనండి. ఆ విధంగా ఆమె భక్తుల పాట తల్లిగా ఒక అఘోరి మాతగా ఉన్నారు. అతను పురుషుడా లేకపోతే స్త్రీయా అనేది ఆ మొదటిదాకా లేదు. ఇప్పుడు క్లైమ్ చేసుకున్నారంటే పెళ్లి అయిన తర్వాత. ఇప్పుడు మీ ఇక్కడ ఫస్ట్ అందరికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడప్పుడే కాదు, ఈ అఘోరి అనే చెప్పేటువంటి ఈవిడ బయటకు వచ్చి చాలా రోజులు అవుతోంది, సంవత్సరానికి పైగా. ఎక్కడ పడితే అక్కడ సెన్సేషన్లు, నానా హై డ్రామా, హై టెన్షన్ చోటు చేసుకుంది ఎక్కడ వెళ్ళినా కూడా. ఇన్ని రోజులుగా బయటటువంటి ఈ సదరు మహిళ రాధిక అనేటువంటి మహిళ ఇప్పుడు బయటకు వచ్చి నన్ను పెళ్లి చేస్తుందంటే ఈ పెళ్లి ఎప్పుడు జరిగింది? నేను ఒక్క నిమిషం మీకు వివరిస్తాను సార్, ఒక్క నిమిషం వివరిస్తాను. ఏం లేదు, ఇప్పుడు నేనంటే అఘోరి, లేడీ అఘోరి అనే మనం మీడియా అందరూ కూడా ఆమెను తీసుకొచ్చారు. లేడీ అఘోరి అన్నారు, అబ్బాయిగా లేదు. తర్వాత అబ్బాయి అనే విషయం మనకు తర్వాత తెలిసింది. ఫస్ట్ అయితే లేడీ అఘోరి లేదా అఘోరి మాతగానే ఆమెను చూడటం జరిగింది. ఒకటి, ఆ టైంలో ఈ సదన మహిళ కూడా పరిచయం ఉన్నారని చెప్తుంది. పరిచయం అయినప్పుడు ఈ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంత జరిగిందండి. అది కొన్ని లైంగిక తెలంగాణకు వచ్చిన తర్వాతనే ఈ కనెక్షన్ అనేది వచ్చిందా, లేకుంటే గతంలో పరిచయం ఉందా? అఘోరిగా మారక ముందే ఇద్దరి మధ్య పరిచయం ఉందా? లేదండి, అఘోరిగా మాతకు బిఫోర్ ఏం పరిచయం లేదని చెప్పింది ఆమె మాతో. అంటే ఇంకా మీడియాలో రాకమునిపే పరిచయం అంట. ఎందుకంటే ఇది ఒకటే ఏరియా కదా, కరీంనగర్ మంచిర్యాల ఒకటే ఏరియా కాబట్టి. అంటే ఆజాద్ గారు మనందరం మాట్లాడుకున్న సమయంలో మనకు తెలిసి బహుశా ఒక 1.5 year అవుతోంది తిను బయటకు వచ్చి పూర్తిగా అన్న రచ్చ చేయడం వల్ల స్టార్ట్ అయ్యి 2024 మొత్తం కూడా ట్రెండ్ అయిపోయింది. అంటే ఎప్పుడు పరిచయం తనకి రాధిక అనే మహిళకి? నవంబర్ అండి. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పిందంటే నవంబర్ లో పరిచయం అని అన్నారు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ జనవరి వరకు మేము మాట్లాడుకున్నాం, మేము కలుస్తూనే ఉన్నాము. ఇది కొండగట్టు ఉంటదంట, అక్కడ కొత్తపల్లి దగ్గర కొండగట్టు ఆంజనేయస్వామి గుడి దగ్గర మేము కలుసుకున్నాము. సో అట్లా ప్లస్ అమ్మాయి చెప్పింది కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆశ్రమం కూడా అసలు మేము కలవడానికి ప్రధాన కారణం మీరు అడగాలి. వాళ్ళిద్దరు కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈమె ఒక దైవభక్తురాలుగా కొంత ఆశ్రమము ఇలా కొన్ని కట్టాలని చెప్పి వాళ్ళ మామయ్య గారు ఉన్నారు, లక్ష్మణరావు గారు. సో ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, దైవ సంబంధించిన కార్యక్రమాలు చేస్తా. ఆ విధంగా వీళ్ళు పరిచయం అయ్యారండి. సో ఆ విధంగా జరిగింది కన్వర్సేషన్, ఆ విధంగా జరిగింది. చివరికి అది వికృత శాస్త్రం దాకా వెళ్ళింది, అది జరిగింది. భక్తురాలు కార్యక్రమాలు చేస్తున్నాడు ఎక్కడ అంటే వాళ్ళ నివాసం ఉండే దగ్గరేనా, లేకపోతే వేరే ఆలయాల దగ్గర అక్కడ దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? భక్తురాలుగా ఉన్నారా? అంటే ఇక్కడ ఆలయాల దగ్గర భక్తురాలుగా ఉండి అక్కడ సేవలు అందిస్తున్నారు, లేకుంటే నివాసం దగ్గరే ఉంటూ? లేదండి, అంటే నేను వాళ్ళ ఏరియా నాకు తెలియదు. వాళ్ళు చెప్పింది కొత్తపల్లి అన్న విలేజ్ ఉంటదంట, మరి కరీంనగర్ నాకు కూడా ఐడియా లేదు. సో ఆ కొత్తపల్లి కండుకోట దగ్గర శివాలయం దగ్గర వీళ్ళు ఆశ్రమం కట్టాలని ఎప్పటి నుంచో ఈమెయిల్ అఘోరి పరిచయం అయిన దగ్గర నుంచి కాదండి, అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. దానికి స్థలము పర్మిషన్ ఉంటది కదా, పర్మిషన్ స్థలము. ఆ టైంలో ఈ అఘోరి పరిచయం అవుతుంది, ఇంకేదన్నా ఉపయోగపడుతుంది, కొంచెం మనకు ఉపయోగపడుతుంది. లోకలే కదా, అంతా లోకల్ కాబట్టి పరిచయం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళిద్దరి మధ్య స్నేహం అలా అయింది. కానీ చివరికి ఆమెని ఇట్లా తీసుకెళ్లి అంటే తల్లిలాగా భావించింది ఈ అమ్మాయి కూడా స్టార్టింగ్ లో. ఇప్పుడు మొన్నటిదాకా మనం చూసాం వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఏం జరిగింది, తల్లి కూతురు బంధము లేదా గురువు శిష్యుల బంధం అన్నట్టుగానే ఇది కూడా అదే ప్రలోభంలో తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు తెలియదేమో సార్, అది ₹10,00,000 కేసు విషయంలో కూడా ఒక అమ్మగా ఒక గురువుగా పూజలు చేస్తానని చెప్పి ఆ కేసు ఎఫ్ఐఆర్ మీరు చూసారు. రాధికానే అఘోరితో పరిచయం పెంచుకొని అంటే రాధికానే అప్రోచ్ అయింది అఘోరిని కలవడం కోసం?
అది నాకు తెలియదండి. అంటే నేను రేపు రాధిక మళ్ళీ వస్తాను మీరు అడగండి అంటే నాకు చెప్పిన వర్షన్ నిన్న నాకు తెలిసింది ఏంటంటే నాకు టైం కూడా నేను లేదు డ్రాఫ్టింగ్ చేసి ఇచ్చాము. నాకు చెప్పింది ఏంటంటే మేము ఈ విషయం మీద కలిసి అంటే ముందుగా ఎవరు అప్రోచ్ అయ్యారనేది నేను అడగలేదు. నేను అడగలేదు. అంటే నాకు తెలిసి ఈమె రాధికానే ముందుగా అప్రోచ్ అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. నేను ఇది ఇమాజినేషన్ అది. ఎందుకంటే ఈమె ఆల్రెడీ పాపులర్ మీరు అంటున్నారు కదా, పాపులర్ అయింది, అంత పరిచయం ఉంది. ఆమె కూడా ఆశ్రమం పెట్టాలి ఇప్పుడు నుంచి కాదు, ఆమె ఎప్పటి నుంచో తరతరాలుగా ఆశ్రమం పెట్టాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఈమె ఏమైనా అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. నేను కారణం మీకు నెక్స్ట్ క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాను అనుకున్నాను. సో అయితే రాధిక అంటే మనం ఇమాజిన్ చేస్తే రాధికని అప్రోచ్ అయి ఉంటారు ఆశ్రమం పెట్టాలని చెప్పి ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే ఈమె కొద్దిగా పాపులర్ అయిందని మీరే అంటున్నారు కదా, ప్లస్ ఆ టైంలో కూడా బాగానే పాపులర్ అయింది. ఆ ఏరియాలో కూడా చక్కెర కొట్టింది కదా, ఈమె కూడా ఆ ఏరియాలో అన్ని గుళ్ళు గోపురాలు తిరగడం జరిగింది కదా. సో అంటే ఎటువంటి ఆశ్రమం ఆజాద్ గారు మనం చూస్తున్నాం సమాజంలో ఆశ్రమాలు అంటే అనాథ పిల్లల కోసం ఆశ్రమాలు ఉన్నాయి. అంటే ఎటువంటి ఆశ్రమం పెట్టాలనుకున్నారు? దైవ కార్యక్రమానికి సంబంధించిన ఆశ్రమాన్ని నాకు చెప్పారండి. దైవ కార్యక్రమానికి సంబంధించిన ఆశ్రమం అన్నారు. అంటే నాకు ఆ దైవ కార్యక్రమాల్లో డీప్ గా ఉంటుంది కదా, ఆ గురించి చెప్తా గానీ. కాకపోతే నేను రేపు ఆమె రాధిక వస్తారు, మీరు అన్న ప్రశ్నలు అది అడగండి. అది ఆ ఆశ్రమం ఎలాంటి ఆశ్రమం కట్టదలుచుకున్నాం. ఇంకొకటి ఏంటంటే విగ్రహం కూడా ఇచ్చారంటే సార్ ఇక్కడ వరకు ఆశ్రమం పెట్టాలనుకున్న ఆలోచన కాస్త ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది. సో ఈ ఎన్ని రోజుల పరిచయం ఉంది వాళ్ళలో, ఎటువంటి కన్వర్జేషన్ ఉండేది వాళ్ళ మధ్యలో, ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? నేను మాత్రం అగోరిని అడిగినప్పుడు నన్ను ఇలా సంప్రదించింది, ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాను, గోసేవ చేస్తున్నాను, నలుగురికి సహాయపడుతున్నానని చెప్పిన నేపథ్యంలో నేనే ₹1,00,000 తనకి ఇచ్చాను అని చెప్పి అగోరి అంటోంది. అయితే మనోజ్ గారు ఇప్పుడు ఆయన చెప్పింది గోశాల, మీరు అన్నట్టు కొన్ని సేవా డూయింగ్ సమ్ సోషల్ సర్వీస్, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. అది నేను చెప్పిన అంటే వివరంగా నాకు చెప్పలేదు కానీ ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తుంటానండి మా ఏరియాలో అని చెప్పడం జరిగింది. వాళ్ళ మామయ్య గారు అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు మీరంటే మళ్ళీ డబ్బుల విషయం మాట్లాడతాము. డబ్బుల విషయంలో నిన్న మేము అంటే ఆనరబుల్ కమిషనర్ వారు అంతా మేము అంటే వారంతా కౌంట్ చేశారు. మేము పంపించిన ట్రాన్సాక్షన్ అంతా చూస్తే సుమారుగా ₹3,15,000 ఈమె వేసినట్టు ఉంది. ఆ ఫోన్ పే నెంబర్ అవన్నీ మీకు తెలుసు కదా, ఆమె నెంబర్ ఎంత మీకు ఐడియా ఉంది కదా. రాధిక అగోరికి డబ్బులు వేసింది. ట్రాన్సాక్షన్ ఐడి ఉంది మా దగ్గర, ఫోన్ పే ద్వారా వివిధ రకాలుగా. అది మేము సబ్మిట్ చేసాం, ప్రూఫ్ సబ్మిట్ చేసాం, మీడియా వారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ రిటర్న్ లో అగోరి ₹1,00,000 వేసాను, నేను కొన్నిసార్లు క్యాష్ కూడా ఇచ్చాను, అకౌంట్ లో ₹1,00,000 వేసాను, నాకు అన్ని తిరిగి ఇచ్చింది అని అంటుంది. అవునండి మనోజ్ గారు, ఇప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు ప్రతి కోర్టులో కూడా మనం కేసు ఫైల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కౌంటర్ కాపీ వేస్తారు కదా, వేసుకోమనండి, అప్పుడు చూద్దాము. దానికి తప్పే ఉంది. ఇప్పుడు లెక్క అది కాదు కదా సార్. ఇప్పుడు మేము ఇచ్చామని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉంటే కౌంటర్ కాపీ ద్వారా రేపు కమిషనర్ నోటీస్ పంపిస్తారు, దానికి వేసుకోమనండి, అది కోర్టులో తేలుతుంది. సార్ ఇక్కడ వరకు వాళ్ళ ఆలోచన బాగానే ఉంది, ఆశ్రమం పెట్టాలనుకుంటున్నారు, దైవ కార్యక్రమం కోసం బాగానే ఉంది. ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగాయని మనకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో దేనికోసం ట్రాన్సాక్షన్ చేశారు ఏంటని తెలియదు, అది మనకు తెలియదు. కానీ మనోజ్ గారు ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది అయితే ఉంది, అవును, అది ఎందుకు అనేది మనకు తెలియదు, అది వాస్తవం. సో ఆ తర్వాత పెళ్లి దాకా ఎలా దారి తీసింది అంటే ఒక ట్రాన్స్జెండర్ ఆవిడ, సో దాని అందరు చెప్పే మాటలో తను ఒక మహిళగా ఉండిపోయింది, పూర్తిగా తనని శివార్పణం చేసుకుందని చెప్తోంది, ఒక సెన్సేషన్. అటువంటి ఆవిడతో పరిచయము ఆశ్రమం వరకు ఓకే. సో నెక్స్ట్ తాళి కట్టడాన్ని ఎలా యాక్సెప్ట్ చేసింది మరి ఆవిడ? నాకు తాళి కట్టడం చెప్తోంది కదా. లేదు, అది ఎన్ఫోర్స్ అంటే బాగా ఫోర్స్ఫుల్ గా జరిగింది అది. ప్లస్ అక్కడ అమ్మ అన్న ఒకటి దేవత అన్న ఒక ఫీలింగ్. ఎందుకని మీరు అన్నారు ఇందాక, మీరు ఒక మాట అడిగారు, తాలిబొట్లు షీఈస్ క్యారింగ్ సమ్ తాలికి సంబంధించిన ఏదో ప్యాకెట్ మొత్తం తీసుకెళ్తుందంట. ఎందుకంటే నాకు నిన్న వర్షిని వాళ్ళ అన్నయ్యకి చెప్పారు, ఆ పిల్లడు హర్ష ఎవరో. నేను అడిగాను, ఏంటి బాబు తాలిబొట్లు గోదా ఏంటారు నాయన అంటే, తాలిబొట్లు ఎప్పుడు క్యారీ చేస్తారు సార్ అవుతుంది కాడ, రేపు మీరు అడగండి ఎప్పుడు తీసుకెళ్తారు సార్, ఎవరు తాలిబొట్టు కడతాడు. ఇందాక కూడా మీరు అన్నారు తాలిబొట్టు కట్టి మళ్ళీ నేనే తీసుకుంటాను అన్నారు. ఆమెకు అది అలవాటు అనుకుంటామో నాకైతే తెలియదు. మీరు చెప్పిన వర్షం బట్టి చూస్తే తాలిబొట్టు కట్టడం అలవాటా లేకపోతే ఫోర్స్ఫుల్ గా అయితే నేను అడిగాను ఇదే విషయాన్ని, ఎందుకు తాలిబొట్టులు క్యారీ చేస్తూ ఉంటారని అడిగినప్పుడు తన సమాధానం ఏంటంటే, నేను అప్పుడప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటాను, పూజలు చేస్తూ ఉంటాను, కాబట్టి అక్కడ తీసుకొచ్చిన వాటిని నేను ధరిస్తూ ఉంటాను, తర్వాత తీసి దాచిపెడుతూ ఉంటాను, అంతేగాని నేను అటువంటి అలవాట్లు ఏం లేవు, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడతారు తాళి కట్టడానికి పిచ్చిదాన్ని అంటూ కూడా తను మాట్లాడుతుంది. తాలిబొట్టు కట్టడానికి పిచ్చోలు అవసరం ఏముంది, మనం ఎంతసేపు 2 నిమిషాలు పని. సరే ఆ తాలిబొట్టుని రాధిక ఎలా యాక్సెప్ట్ చేసింది మరి తన మెడలో వేస్తే? ఫోర్స్ఫుల్ గా అంటే లేదు, ఇక్కడ అది తాలిబొట్టుగా కాదు, అమ్మాయి కొంచెం చెప్పడంలో భయపడింది కానీ మొన్న అది ఫోర్స్ఫుల్ గా కట్టడం జరిగింది. ఫోర్స్ఫుల్ గా ఇప్పుడు బలవంతంగా చేయటం, అమ్మాయి మీద కొన్ని దుశ్చర్యలు కూడా కార్యక్రమాలు చేయటం, అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా కట్టడం జరిగింది కదా. అది పెళ్లిగా నేను అమ్మాయికి నాలెడ్జ్ లేక పెళ్లి అనే పదం వాడుతున్నాను, కానీ పెళ్లిగా ఫోర్స్ఫుల్ గా కట్టింది. ఇప్పుడు మీరు అన్నట్టు నిన్న వర్షిని వాళ్ళ అన్నయ్య ఎవరు ఉన్నాడు, అతను కూడా తాలిబొట్టు కట్టిందా, నేను ఆ పిల్లోడు చెప్తాను.
ఓకే ఒక మగవాడు కూడా తాలిబొట్టు కట్టిందంట. ఓకే అంటే ఏంటి ఎటువంటి ఫోర్స్ నాకు అది అర్థం కాలేదు. అది నాకు కొద్దిగా- వర్షిని వాళ్ళ పేరెంట్స్ చెప్తోంది ఏంటంటే వశీకరణ చేసింది, తనకి పూజలు ఒక చేసింది. మహిళని ఎట్లా అంటే అలా కాదు మనోజ్ గారు, కాదు సార్. ఇప్పుడు ఒక మహిళని ఎట్లా ఫోర్స్ చేస్తారు, ఏ విధంగా ఫోర్స్ చేస్తారు? ఓకే ఇప్పుడు ఒక మహిళని ఫోర్స్ చేసే సందర్భంలో ఏ విధంగా చేస్తారని మీకు తెలియదు ఏం సార్? మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, మీకు తెలియదు ఏముంది? అది తను మనం ఎక్స్ప్రెస్ చెప్పేది చేస్తోందా కాదు ఈ కదా. విషయాన్ని? రాధిక చెప్తోందా ఇలా ఫోర్స్ చేశారని? yes admitted, she is admitted. అలాగే ఉండబట్టే కదా ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫోర్స్, ఆ వివాహం జరిగి కూడా సుమారుగా కొన్ని రోజులు కావస్తోంది, కొన్ని నెలలు కావస్తోంది అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫోర్స్, వెళ్ళిపోయారు కాబట్టి. బ్రదర్ మనోజ్, ఒక్క విషయం, మీరు వివాహం అనే పదం వాడకుండా ఉండటం బెటర్, ఫోర్స్ఫుల్ అని చెప్పండి. అదే అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫోర్స్, ఒకవేళ ఫోర్స్ అయి ఉంటే కనుక, ఆ ఫోర్స్ తను ఫేస్ చేసి ఉంటే కనుక ఇన్ని రోజులుగా బయటికి రాకుండా ఈ రోజు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అంటే ఫోర్స్ అన్నప్పుడు తను బలవంతం చేసింది అన్నప్పుడు తను ఇంకా అఘోరేత అక్కడ లేదు కదా ఇంకా ఫోర్స్ చేయడానికి. చాలా వరకు మీలాంటి వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. she went to depression and there is no support. ఓకే, వాళ్ళ ఇంకొకటి, ఫ్యామిలీ అమ్మాయికి ఒక మైనస్ పాయింట్ ఉంది. అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉందండి, అది కూడా మీకు చెప్పొచ్చో లేదో తెలియదు. ఓకే, వాళ్ళ అమ్మగారు చాలా భయస్తురాలు. ఈ అమ్మాయి వాళ్ళ తల్లి గారు చాలా భయస్తురాలు. ఎందుకంటే షీ హాస్ సమ్ పాస్ట్ ఈస్ దేర్. సో అది అంటే వ్యక్తిగత విషయం నాకు సంబంధం లేదనుకోండి, అది నాకు సంబంధం లేదు, నేను కూడా చెప్పకూడదు. సో దాని ద్వారా వాళ్ళ అమ్మగారు ఏంటంటే